ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాసు, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్నటువంటి అఖండ 2 ఇవాళ విధ్వంసం సృష్టించబోతుంది. రాత్రి 9 గంటలకి బెనిఫిట్ షో ప్రారంభం కావుతున్నటువంటి నేపథ్యంలో అన్ని అడ్డంకులు తొలగించి ఇవాళ 9 గంటల ప్రాంతంలో రాత్రి జరగబోయేటువంటి షోకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం కర్నూలులో ఉన్నటువంటి వెంకీ థియేటర్ వద్ద ఉన్నాము. ఇప్పటికే గత ఐదవ తేదీ రోజే అఖండ సినిమా రిలీజ్ కావాల్సినటువంటి దీన్ని ఒకసారిగా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు పెట్టినటువంటి ఆర్థిక ఆంక్షలు, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వివాదం నేపథ్యంలో కోర్టు అఖండ సినిమా 2 సంబంధించినటువంటి రిలీజ్ వ్యవహారం అంతా కూడా కోర్టు మెట్టి ఎక్కాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలోనే అఖండ 2 వాయిదా వేస్తున్నట్లు దర్శక నిర్మాతలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి వారం రోజుల పాటు వాయిదా తర్వాత ఇవాళ రాత్రి 9 గంటలకి బెనిఫిట్ షో పడబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గత వారం నుంచి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అఖండకు సంబంధించినటువంటి సినీ పోస్టర్లతో పాటు పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా వెలిసినటువంటి పరిస్థితి ఉంది. తమ అభిమాన నాయకుడి సినిమా ఏదైతే ఉందో రిలీజ్ కోసము ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకొని అడ్వాన్స్ బుకింగ్లు తీసుకున్నటువంటి వాళ్ళకి 5వ తేదీ రిలీజు కాకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలామంది నిరుత్సాహం వ్యక్తం చేస్తూ థియేటర్ల వద్ద ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అఖండ ఒక బాలకృష్ణకు సంబంధించినటువంటి చరిష్మా, బాలకృష్ణ యొక్క నట విశ్వరూపానికి మరో అఖండ 2లో చూపించబోతా ఉన్నారు. అఖండ ఘన విజయం సాధించింది. అఖండ సినిమాలో తన యొక్క ప్రత్యేకమైనటువంటి పాత్రలు కానీ, తనకు వచ్చినటువంటి సెకండ్ హాఫ్లో వస్తున్నటువంటి సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కరికి ఆకట్టుకున్నాయి. అయితే అఖండ 2లో మనం చూస్తున్నాం ఇప్పటికీ రిలీజ్ అంటే టీజర్లో చూసినటువంటి సందర్భంలోనే ఉగ్రవాదులకు, అదేవిధంగా అఖండ 2 ఉన్నటువంటి బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి విజువల్స్లో కూడా ఇప్పటికే యూట్యూబ్లో అదేవిధంగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా వ్యూస్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడిన కొంతమంది అభిమాన సంఘ నాయకులు, బాలకృష్ణకు సంబంధించిన అభిమాన సంఘ నాయకుడు మధు ఉన్నారు. సార్ చెప్పండి, అఖండ 2 ఈరోజు రాత్రి రిలీజ్ కాబోతుంది, ఏమనుకుంటున్నారు? సినిమా అఖండ తాండవం మొన్న 12వ తేదీ మామూలుగా 5వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది దీనికి కుట్ర పన్ని సినిమాని ఆపడం జరిగింది. దాన్ని మేము అఖండ తాండవం జయించుకొని ఈరోజు రాత్రి 9:30 గంటలకు అఖండ తాండవం సినిమా థియేటర్లో రియల్ తాండవం ఏందో ప్రజలు చూడబోతున్నారు, ప్రేక్షకులు. ఎందుకంటే ఇటువంటి కుట్రలకి కుతంత్రాలకి బాలకృష్ణ ఎప్పుడు కానీ వెనక్కి అడుగు వేయడు. సింహం 100 అడుగులు వెనక్కేసిందంటే అది ముందుకు రావడానికే. కాబట్టి దయచేసి ఏ హీరోకైనా సరే ఇటువంటి పనులు చేయొద్దండి. ఎందుకంటే సినిమా అనేది సినిమా పరంగా చూడాలి, కానీ మనము కక్షలు కట్టి సినిమా ఆపడము చేయడం ఇటువంటి చేయకూడదు. అఖండ తాండవం ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ టైం వరకు సమాచారం ప్రకారము దాదాపుగా ఓన్లీ ప్రీమియర్ షోవే 40 కోట్ల దాకా వస్తుందని మా అంచనా. సనాతన హైందవ ధర్మం అంటే ఏందో, మన భారతదేశంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, విదేశాల్లో ఏ విధంగా ఉన్నారు అనేటువంటి ధర్మాన్ని బాలకృష్ణ ఈరోజు మన అఘోర ప్రాంత ద్వారా ప్రజలకు చూడబోతున్నారు. కాబట్టి మా సినిమాని ఎవరు ఎన్ని వచ్చినా, ఎంతమంది ఏం చేసినా సినిమాని అయితే ఎవరు ఆపలేరు. ఈరోజు 9:30 రిలీజ్ కాబోతుంది. చూస్తారు ప్రజలందరూ. ఈ తాండవాన్ని ఎవరు ఆపలేరు. మా విజృంభణ ఇంతతో ఆగదు. ఇంకా బాలకృష్ణ ఇటువంటి సినిమాలు ఎన్నో తీయాలని నేను ఆయనకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి అంచనాలు ఉన్నాయి ఈ సినిమా పైన? దాదాపుగా మాకు పెద్ద అంచనాలు ఉన్నవి. అంచనాలు నీకు రాత్రి 1 గంట తర్వాత మాకు పెద్ద అంచనాలే ఉన్నాయి. ఇప్పటికైతే 40 కోట్లు ఓన్లీ ప్రీమియర్ షోవే 40 కోట్లు వచ్చిందని మాకు ట్రోల్స్ వస్తున్నవి. మరి అది ఇంకా పెరగవచ్చు, ఇంకా పెరిగేదానికి అవకాశం ఉందని, తగ్గేదానికి అయితే అవకాశం లేదు. 5వ తేదీ లక్షలాది మంది అభిమానులు ఆల్రెడీ ముందస్తుగానే బుకింగ్ చేసుకున్నారు, కానీ సినిమా రిలీజ్ కాలేదు. కానీ ఆ టికెట్స్ రిటర్న్ చేశారా? రిటర్న్ చేశాము. మాకు డబ్బులు ఇచ్చినారు. అది కొద్దిగా అనివార్య కారణం వల్ల జరగడం, కొంతమంది కుట్రదారుల వల్ల జరగడం జరిగింది. కాకపోతే మేము మా అభిమానులు అందరూ సహకరించి ఎక్కడే కానీ అవాంఛనీయ సంఘటన చేయొద్దండి, మనది ఇట్లా జరిగిందని చెప్తే ఎక్కడే కానీ చిన్న అవాంఛనీయ సంఘటన కానీ జరగలేదు. ఎందుకంటే బాలకృష్ణ అభిమానులు అంటే, నందమూరి అభిమానులు అంటే ఆ విధంగా వాళ్ళకి మాకు
నేర్పించిన సంస్కృతి ప్రకారం మేము వెళ్తాం తప్ప మేము ఎక్కడ కానీ విద్వాంసాలకు పాల్పడం మేము మాకు అలవాట్లు లేవు అవి. అంటే డిస్ట్రిబ్యూటర్లకి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాత ఎందుకు ఈ వేరియేషన్ వచ్చింది, ఎందుకు ఘర్షణ వాతావరణం వచ్చింది? ఘర్షణ మాత్రం ఏం లేండి, ఎవరో కొంతమంది చేసిన దానికి అది కొద్దిగా ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లాన్ని మాకు బాలకృష్ణ గారికి తెలియకపోవడం కొద్దిగా బాధాకరమే. అది బాలకృష్ణ దృష్టి వచ్చింటే 5వ తేదీ సినిమా పడేది. కాకపోతే కొద్దిగా కొన్ని రోజులు లేట్ అయినా కానీ మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో సినిమాని మా అభిమానులు ఇంకా ఎక్కువగా దీన్ని మేము తాండవం చేయబోతున్నాం. సినిమాని ఎలాంటి సంబరాలు ఉండబోతున్నాయి రాత్రి? బాణసంచాలు వెళ్తారు, డ్రమ్స్ అన్నీ మొత్తం బాలకృష్ణ అభిమానులు అంటే తట్టుకలేదు. అది నందమూరి వంశానికి అది పూనకం వస్తుంది. మీరేమనుకుంటారు? మేము ఈ సినిమాని ఇంకా ఊహించుకోలేకున్నప్పుడే ఆ టీజర్లు ఆ ట్రైలర్లు చూసి ఇప్పుడే ఊహించుకోలేకున్నాం. కానీ ఈ సినిమా బాలకృష్ణ సంచలం రికార్డుల మీద రికార్డులు, ఏ హీరోకు అందని రికార్డులు మా అన్న కొడతాడు, మా బాలయ్య బాబు. అంటే ఈ సినిమా ఎత్తిపోతుంది లేకపోతే ఫెయిల్యూర్ టాక్ వచ్చే అవకాశం ఉంది, అందుకోసం ఇదంతా కాంట్రవర్సీ నడిపించారు, రిలీజ్ కూడా ఆగిపోవడానికి కారణం అదనేసి సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాల్ అన్నింటిలో ట్రోల్ అయింది. ఎట్లా చూడాలంటే ఇది కావాలని అందరు చేసినది. ఇది బాలకృష్ణ ఈ రేంజ్లో ఈ వయసులో మా అన్న ఇంత రికార్డులు సృష్టిస్తా అని తట్టుకలేక అన్ని రూమెన్స్ పుట్టించినాడు. ఇట్లా రికార్డులు మళ్ళీ ఏ హీరో కొట్టలేడు, ఎవరి వల్ల కాదని అన్నీ చేస్తున్నారు. ఇప్పుడున్న మా అన్న ఈ రికార్డుల మీద యూత్ పొటేళ్లతో పోటీపడి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. అంటే మామూలుగా పల్లాడు బ్రహ్మనాయుడు చిటికేస్తే ట్రైన్ ఆగిపోవడం, లేకపోతే కుర్చీ రావడం, ఇవన్నీ ఇమాజినేషన్ బాలకృష్ణకే సాధ్యమన్నారు. కానీ ఈ సినిమాలో కూడా మన పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులతో యుద్ధం చేసేటప్పుడు ఆ యొక్క టీజర్లో చూస్తే ఇదంతా కూడా ఇమాజినేషన్స్ ఫెయిల్యూర్ అవుతాయనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎప్పుడైనా కావాలని బాలకృష్ణ ట్రోల్ చేసేటోళ్ళకు మేమే ఇస్తున్నాం. ట్రోల్ చేసుకొని మామూలుగానే వాళ్ళు ఫేమస్ కావాలా, మామూలుగానే మా రికార్డులు మేము కొట్టుకునేది మేమే. ఏ దానికైనా మా అన్న చెప్పినాడు, నందమూరి వంశమే. ఎప్పుడైనా ఇప్పుడు కాకపోయినా ఇంకా తరతరాలకు రాబోయే తరాలు కూడా మేమే నందమూరి వంశము. రికార్డులు రాయాలనే రాయాలనే మా వంశమే, మా అన్ననే. మేము ఈ ట్రోళ్ళు వల్ల చేస్తూనే ఉంటారండి. ఈ ట్రోల్స్ని మేము పట్టించుకోము. నందమూరి అభిమానులు అస్సలు లెక్కగాని చేయడు. మా బాలకృష్ణ లెక్కగాని తీసుకోడు ఈ ట్రోల్స్ని. ఎందుకంటే ఆయన నందమూరి వంశం అంటేనే మాకు ఒక పుణకం లాంటిది. మేము ఆయన అభిమానులుగా ఉండడం మా అదృష్టము, ఆయనకు అభిమానులు ఉండడం ఆయనకు అదృష్టము. కాబట్టి మా నందమూరి వంశాన్ని ఎవ్వరు ఎక్కడ టచ్ చేయలేరు, టచ్ చేయబోలేరు. ఇంకా మళ్ళీ తరాలకు కానీ బాలకృష్ణ ఉన్న రోజులు మేము ఆయన ఫ్యాన్స్లో ఉంటాం, ఆయన వెంబడే ఉంటాం. ఆయన ఏం చెప్తే అది పాటిస్తాం. ఆయన సనాతన ధర్మానికి మేము ఇప్పుడు కానీ చెప్తున్నాం, జై భారత్ అని చెప్తున్నాం ఇప్పుడు కానీ. మొత్తంగా చూసుకుంటే ట్రోలర్స్కి మేమే ట్రోలింగ్స్ ఇస్తా ఉన్నాం. కావాలంటే మీ సోషల్ మీడియాలో మీరు హైట్ కానీ చూసుకోండి. కానీ అఖండ 2 యొక్క విజృంభణను ఎవరు ఆపలేరు. అఖండ 2 సినిమా రిలీజ్ కాబోతుంది, పెద్ద ఎత్తున కూడా సక్సెస్ సాధిస్తుంది, కోట్లాది రూపాయలు వసూళ్లు కొల్లగొడుతుంది, రికార్డు సృష్టించని చెప్పేటువంటి పరిస్థితి మనకి థియేటర్స్ వద్ద కనిపిస్తుంది. వేడిజల చంద్రశేఖర్తో హుసేన్ RTV, కర్నూలు వెంకటేష్ థియేటర్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.